సూర్యుడు ఉంటేనే వెలుగు. అలాగే తెలుగు చలనచిత్ర సీమలో ఎన్టీఆర్ ఉన్నంత వరకు పర్వదినాల్లో సందడి భలేగా సాగుతూ వచ్చింది. రామారావు రాజకీయ ప్రవేశంతో ఒక్కసారిగా తెలుగువారి దృష్టి మొత్తం పాలిటిక్స్ వైపుకు మళ్ళింది. సినిమాలపై ఆసక్తి చూపించేవారు కూడా తగ్గిపోయారు. కారణమేంటంటే 1983 జనవరి 5న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. దాంతో జనవరి 1వ తేదీ నుండి అందరి దృష్టి రాజకీయాల వైపే సాగింది. అంతే తప్ప ఎవ్వరూ సినిమాల గురించి ఆలోచించలేదు. పైగా ఆ ఏడాది ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాను సంక్రాంతికి లక్ష్యంగా నిర్మించలేదు. అలాగే ఏఎన్ఆర్ నటించిన సినిమాలు కూడా పొంగల్ బరిలో దూకలేదు. తనకు అచ్చివచ్చిన సీజన్లని కృష్ణ మాత్రం సంక్రాంతికి సిద్ధం అంటూ జనవరి 14వ తేదీన తన బెజవాడ బెబ్బులని రిలీజ్ చేశారు. అదే రోజున కృష్ణంరాజు నటించిన నిజం చెబితే నేరమా విడుదలైంది. అంతకుముందు తాయారమ్మ, బంగారయ్య, ఆడాళ్ళు మీకు జోహార్లు వంటి సంక్రాంతి చిత్రాల్లో నటించిన చిరంజీవి తొలిసారి హీరోగా సంక్రాంతికి విడుదల చేసిన చిత్రం ప్రేమ పిచ్చోళ్ళు అనే చెప్పాలి. ఈ సినిమా కూడా 1983 జనవరి 14వ తేదీనే విడుదలైంది. ఇక జనవరి 1వ తేదీనే శోభన్ బాబు బలిదానం వెలుగుచూసింది. 1983 సంక్రాంతికి ఈ 4 సినిమాలు తప్ప ఇతరులవి రాకపోవడంతో సందడి అంతగా సాగలేదనే చెప్పాలి. అదీగాక 1983 జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన గెలుపు విన్న తర్వాత నుంచి అనేక కేంద్రాల్లో ఎన్టీఆర్ పాత చిత్రాలను రిపీట్ రన్స్గా ప్రదర్శించడం కూడా మొదలుపెట్టారు. అలా పలు థియేటర్లలో ఎన్టీఆర్ పాత చిత్రాల సందడి సాగుతూ ఉండింది. కొత్త సినిమాల గురించి ఎవ్వరూ ఊసెత్తుకోలేదు. 1983లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ముందుగా వచ్చిన సినిమా శోభన్ బాబు నటించిన బలిదానం. ఈ చిత్రం అంతకు ముందు వచ్చిన చిరంజీవి యమకింకరుడులాగే ఉందని అన్నారు. ఆ సినిమాకు డర్టీ హ్యారీ, మ్యాడ్ మ్యాక్స్ చిత్రాలు స్ఫూర్తి. అదే తీరున దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ బలిదానం కథను మలిచారు. అయితే ఇందులో పోలీస్ ఆఫీసర్ అయిన హీరో భార్యను కొందరు దుర్మార్గులు చంపేస్తారు. ఆమెను పొట్టన పెట్టుకున్న వారిని ఒక్కొక్కరిని హీరో తెలివిగా మట్టుబెడతాడు. చివరకు తానే ఆ హత్యలన్నీ చేశానని నిజాయితీగా చట్టానికి లొంగిపోతాడు. బెజవాడ బెబ్బులి కథ విషయానికి వస్తే పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ కథ అంతకుముందు వచ్చిన యాదోంకీ బారాత్, అమ్మ కోసం చిత్రాల్లానే ఉంటుంది. ఓ నిజాయితీపరుడైన లాయర్ తనకు తగ్గట్లుగా నడుచుకోలేదని ఓ దుర్మార్గుడు అతన్ని చంపేస్తాడు. ఆయన 3 పిల్లలు దిక్కుకు ఒకరవుతారు. తల్లి వేరైపోతుంది. విలన్ తన సొంత అన్ననే చంపేసి ఆస్తి మొత్తం కాజేస్తాడు. అన్నబిడ్డను తన కూతురుగా, తన బిడ్డను అన్న కూతురుగా చెబుతూ పెంచుతూ ఉంటాడు. లాయర్ పిల్లల్లో పెద్దవాడు పోలీస్ ఆఫీసర్, చిన్నవాడు దొంగ అవుతారు. ఇద్దరికీ తాము అన్నదమ్ములమన్న నిజం తెలుస్తుంది. తమ తండ్రిని చంపిన వాణ్ణి చట్టానికి పట్టిస్తారు. చిత్రమేంటంటే విలన్ కూతుళ్లనే ఈ అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారు. నటుడు ఎం బాలయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం నిజం చెబితే నేరమా. ఇందులో హీరో నిజాయితీని నమ్ముకొని తన సొమ్ముతో ఓ ఇండస్ట్రీ పెడతాడు. ప్రతి చోట అవినీతిని ఎదుర్కొంటాడు. ఓ షావుకార్ల అమ్మాయి అతన్ని ప్రేమించి పెళ్లాడుతుంది. ఆమె మామ ఓ హత్య చేస్తే కళ్ళారా చూసిన హీరో కేసు పెడతాడు. దానిని విత్డ్రా చేసుకోమని హీరోయిన్ కోరుతుంది. వారి కాపురంలో కలతలు తలెత్తుతాయి. తరువాత ఆమెకు మామ అసలు రూపం తెలుస్తుంది. భర్తకు తోడుగా నిలుస్తుంది. అసలు హంతకుడైన నాయిక మామ యావజ్జీవ శిక్షకు గురవుతాడు. చిరంజీవికి అచ్చివచ్చిన దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ప్రేమ పిచ్చోళ్లులో ప్రధానాంశం 3 వయసు మళ్లిన వారు తమ తమ మనసుల్లోని శృంగార కోరికలు తీర్చుకోవడానికి ఎలాంటి తంటాలు పడ్డారు అన్నదే కథ. చివరకు వారిలో పరివర్తన కలిగి ఎవరి పొందునైతే అందుకోవాలని ఆశించారో ఆ అమ్మాయికి అండగా నిలుస్తారు. బలిదానంలో మాధవి కథానాయిక. బెజవాడ బెబ్బులులో శివాజీ గణేశన్, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. కృష్ణకు రాధిక, శివాజీకి శ్రీప్రియ జోడీగా నటించారు. నిజం చెబితే నేరమాలో జయప్రద హీరోయిన్, ప్రేమ పిచ్చోళ్లులో రాధిక నాయిక. బలిదానం, బెజవాడ బెబ్బులి, ప్రేమ పిచ్చోళ్లుకి చక్రవర్తి స్వరకల్పన చేయగా, నిజం చెబితే నేరమాకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చారు. ఈ 4 చిత్రాలలో ఏదీ అదరహో అనిపించేలా లేదు. అలా 1983 సంక్రాంతి సినిమా సంబరాలు చప్పగా సాగాయి.